ఇక డీటెయిల్స్ చూస్తే ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 9వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సింహవాహిని అయిన అమ్మవారు లోకకంటకుడైన మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి లోకాలను కాపాడింది. అనంతరం అదే స్వరూపంతో అమ్మ కీలాద్రిపై స్వయంభూవుగా వెలిసింది. నవమి రోజు అమ్మవారు రాక్షస సంహారం చేసినందున ఈ రోజు మహర్ నవమిగా వ్యవహరిస్తారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 9వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆశ్వయుజ శుద్ధ నవమిని మహానవమిగా కూడా భావిస్తారు. చండీ సప్తశతిలో మహాలక్ష్మి రూపిణి అయిన దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకాలన్నింటికీ మేలు చేసింది. నవమి రోజు రాక్షస సంహారం చేసినందున మహానవమిగా వ్యవహరిస్తారు. మహిషాసురుడనే రాక్షసుడి వల్ల తీవ్రమైన కష్టాలు పడుతున్న ఇంద్రాది దేవతలంతా తమ శరీరాల్లోంచి మహిషాసురుడి మీద కోపంతో దివ్య తేజస్సుల్ని బయటికి ప్రసరింపచేస్తారు. ఆ తేజస్సులన్నీ కలిసి ఓ దివ్య తేజోమూర్తి ఆవిర్భవిస్తుంది. ఆ తేజో స్వరూపానికి దేవతలంతా తమ ఆయుధాలను సమర్పించగా హిమవంతుడు తన వంతుగా సింహాన్ని ఆమెకు వాహనంగా సమర్పిస్తాడు. సింహ వాహనంపై బయలుదేరిన ఆ శక్తి వికటాటహాసం చేసి మహిషాసురుడి సేనాపతులైన చిచ్చురుడు, చామరుడు, ఉదద్రుడు, భాష్కులుడు, బిడాలుడు వంటి రాక్షసుల్ని అవలీలగా సంహరిస్తుంది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో అవలీలగా మహిషాసురుడిని సంహరిస్తుంది. అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రి మీద వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. మహిషాసుర సంహారం తర్వాత ఇంద్రకీలాద్రిపై అదే స్వరూపంతో భక్తులకు దర్శనమిస్తుంది అమ్మ. మహిషాసుర మర్దినీదేవి శరన్నవరాత్రుల్లో సింహవాహనం మీద అలీన పద్ధతుల్లో ఒక చేత త్రిశూలం ధరించి మహిషాసురుడిని సంహరిస్తున్న రూపంతో భక్తులకు దర్శనమిస్తుంది. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గాంబ మహిషాసుర మర్దిని స్వరూపంతో మనకు దర్శనమిస్తున్నారు. మహిషాసుర మర్దిని అంటే ఆమెకు మహాలక్ష్మి అని పేరు. అమ్మవారే తన నామాన్ని చెప్పింది. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆవిర్భావం సర్వదేవతల నుండి కాంతి రూపంగా ఆవిర్భవించి కాంతులన్నీ ముద్దగట్టి రూపుదాల్చి అమ్మవారుగా రూపుదిద్దుకున్నటువంటి దివ్యమంగళ స్వరూపమే అష్టాదశ భుజములతో ఉన్నటువంటి అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి. సింహవాహన 18 చేతులతో 18 ఆయుధాలను ధరించింది. మహిషాసుర సంహారం చేసి లోకానికి విశిష్టమైనటువంటి శాంతిని నెలకొల్పి ధర్మరాజ్య స్థాపన చేసి అమ్మవారు లోకాన్ని కాపాడింది. ఆ అమ్మవారు సమస్తమైనటువంటి అభీష్టాలను ఇచ్చేటువంటి తల్లి. అటువంటి ఆ తల్లి యొక్క దివ్యమంగళ స్వరూపం. అమ్మవారి యొక్క రూపత్రయంలో రెండవ రూపం మహిషాసుర మర్దిని దేవి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపములు మూడైతే అందులో మహాలక్ష్మి స్వరూపం సాక్షాత్తు ఆమె సర్వదేవతల నుండి కాంతి రూపంగా ఆవిర్భవించిన తల్లి కనుక సర్వదేవతా స్వరూపం అమ్మవారు. అమ్మవారిని దర్శించినందువల్ల సర్వదేవత అనుగ్రహం కలుగుతుంది. సర్వదేవతల యొక్క విశేషమైనటువంటి శక్తులను కూడగట్టుకొని వచ్చినటువంటి అమ్మవారు ఈ లోకంలో కావలసినటువంటి సర్వాభీష్టములను ప్రసాదించి లోకానికి వరమిచ్చింది ఆ అమ్మవారు. ఎందుకంటే అసాధ్యమైన కార్యములను సాధించుకోవాలంటే తనను కనుక ఉపాసన చేస్తే తాను స్వయంగా వచ్చి కార్యసాధన చేస్తాను అని దేవతలకు వరమిచ్చింది. కాబట్టి అమ్మవారిని ధర్మ విషయంలో అసాధ్యమైనటువంటి కార్యములను కూడా మరి అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారిని ప్రార్థించి మనం సాధ్యం చేసుకోవచ్చు. ఆ అమ్మ అపారమైనటువంటి దయాస్వరూపం. అనేక కోట్ల కొలది సూర్యకాంతులు అలాగే చంద్రకాంతులు కలిసినటువంటి దేదీప్యమానమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ ఆ అమ్మవారు లోకాన్ని నిరంతరము కూడా దీవిస్తూ ఉంటుంది. ఆ అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీమాత్రే నమః. వరద సాయంపై ప్రభుత్వానికి మంచి పేరు రావడాన్ని జీర్ణించుకోలేకే వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సాయాన్ని మింగేశారంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా రాసిన అబద్దాలనే పదే పదే వైసీపీ పత్రిక ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వరదల్లో పెట్టిన ఖర్చుపై ఇంకా ఎవరికైనా సందేహాలుంటే సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసి తెలుసుకోవచ్చునని మంత్రి స్పష్టం చేశారు. వరద సాయంపై ప్రభుత్వానికి మంచి పేరు రావడాన్ని జీర్ణించుకోలేకే వైఎస్ఆర్సీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా వరదల్లో బురద రాజకీయం చేయటం వైఎస్ఆర్సీపీ నేతలకే చెల్లిందని మండిపడ్డారు. వరద సాయంపై రాసిన అబద్దాలనే పదే పదే వైసీపీ పత్రిక ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. విజయవాడకు అంత పెద్ద వరద విపత్తు వచ్చి తగ్గాక కనీసం 2-3 వేల మందైనా ఆసుపత్రుల్లో అంటువ్యాధులు ప్రబలి చేరాలి. కానీ ఎక్కడా అంటువ్యాధులు ప్రబలలేదంటే ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలే కారణమని వెల్లడించారు. ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరూ అభినందించారని తెలిపారు. వరద సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని అన్నారు. డ్రోన్ల ద్వారా ఆహారం అందించామని గుర్తు చేశారు. ప్రజలకు జరిగిన మేలు ఓర్వలేకే జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదే విధంగా ప్రవర్తిస్తే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. వరదల్లో పెట్టిన ఖర్చుపై ఎవరికైనా లెక్కలు కావాలో ఇప్పటికే బయటపెట్టామని తెలిపారు. ఇంకా ఎవరికైనా లెక్కలు కావాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసి తెప్పించుకోవచ్చని తెలిపారు. వైసీపీ నాయకులు ఏదైతే విజయవాడలో వచ్చిన వరదలను కూడా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. ప్రజలని తప్పుదోవ పట్టించడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. సాక్షి పేపరు రాస్తుంది, ఏమి రాస్తుందో వాళ్ళకే తెలియదు. అసలు ఇలాంటి వరదలు ఎప్పుడు రాలా. దివిసీమ అప్పుడు, దివిసీమ తర్వాత ఇలాంటి వరదలు వచ్చింది బుడమేరే. ఎందుకంటే ఉత్తు తుఫాన్ వచ్చింది, నేనే ఉండ అక్కడ. అసలు తుఫాన్ ఎక్కడ హిట్ అయిందో ఆ ప్లేస్లో నేనే ఉన్నా. నా కారు 10 మీటర్ల అవతలకి వెళ్ళిపోయింది. 18 వెళ్ళకుండా పోవాలి, పోక నీళ్లు 10 రోజులు ఉన్నాయి. తిరిగి ప్రజలు ఏమి పొందుతున్నారో గమనించి వాళ్ళకి ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, మిల్క్, బిస్కెట్లు, ఫ్రూట్స్ ఇవన్నీ సప్లై చేసాం. అక్కడికి ఫస్ట్ 4 days అయితే సప్లై చేయడానికి కూడా దారి లేదు. బోట్లు పోతే తిరగబడుతున్నాయి, ట్రాక్టర్ పోతే తిరగబడుతుంది. నా కళ్ళ ముందే ట్రాక్టర్ తిరగబడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో అప్పటికప్పుడు చండీగఢ్ నుంచి హెలికాప్టర్లు, బోట్లు తెప్పించారు ముఖ్యమంత్రి గారు. రేపటి తరానికి వేద విజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి జిల్లాలో వైదిక సభలను నిర్వహించే అంశాన్ని ముఖ్యమంత్రి ముందుంచుతామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. విజయదశమి రోజు ప్రతి భక్తునికి ఉచితంగా లడ్డూ వితరణ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. భవానీ మాలధారులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. దుర్గాష్టమి రోజున ఇంద్రకీలాద్రిపై గొప్ప వైదిక సభ నిర్వహించడం జరిగిందని, ఈ సభలో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 400 మంది హాజరై వేద పఠనం జరిపారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఓ గొప్ప ఆనవాయితీని కొనసాగించడం, వైదిక జ్ఞానాన్ని భావితరాలకు అందించే ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. వేద పఠనం వింటుంటే శరీరంలోని అణువణువు వేదాల వైపు అడుగులు వేశాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రేపటి తరానికి వేద విజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి జిల్లాలో వైదిక సభలు నిర్వహించే అంశాన్ని ముఖ్యమంత్రి ముందు ఉంచుతామని తెలిపారు. ఆలయాల సంప్రదాయాలు, వైదిక ధర్మాలను కాపాడే విషయంలో వేద పండితుల నిర్ణయాలు కీలకమని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన విజయదశమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆ రోజు కూడా 5 లైన్ల ద్వారా ఉచితంగా భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఎలాంటి టికెట్లు లేకుండానే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విజయదశమి రోజు ప్రతి భక్తునికి ఉచితంగా లడ్డూ వితరణ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు. భవానీ మాలాధారులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయటం జరిగిందని మంత్రి తెలిపారు. శాస్త్రాలు విఘ్నులైనటువంటి వేద పండితులు వారి విజ్ఞానాన్ని చెబుతూ ఉన్నప్పుడు, ఉచ్చారణ చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక తెలియని వైబ్రేషన్, శరీరంలో ఉన్నటువంటి అణువు వేదాల వైపు, వేద పరిజ్ఞానం వైపు అడుగులు వేశాయని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో వేద సభలు ఇప్పటికే ఆయా ఆలయ ప్రాంతాల్లో, ఆయా ఉత్సవాల్లో వేద సభల్ని నిర్వహిస్తూ ఉన్నాం. నేను వారిని అడిగిన తర్వాత ఎక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినా వేద సభలు ఉంటాయి, చిన్నవా పెద్దవా పక్కన పెడితే ప్రతి ఆలయంలో జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నాకు అనిపించింది,
నేటి తరం రేపటి తరానికి వేదాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, వేద విజ్ఞానం ప్రతి ఒక్కరికి రాబోయేటువంటి తరాలకి అందించాలి అని అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితులను ఆదుకున్నారని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. కొంతమంది పేటీఎం బ్యాచ్ వాళ్లు విజయవాడ వరద బాధితుల గురించి ధర్నా చేశారని, ఈ పేటీఎం బ్యాచ్ వరద సమయంలో ఒక్కరు కూడా కనిపించలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 12 రోజులు కలెక్టర్ ఆఫీసులో నిద్రాహారాలు లేకుండా విజయవాడ వరద బాధితులను ఆదుకున్నారని తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ మాట్లాడారు. వరదల్లో చంద్రబాబు నాయుడు ప్రతి వీధికి వెళ్లి ప్రజలను ఓదార్చి ధైర్యం చెప్పి సహాయం అందించేందుకు కృషి చేశారని తెలిపారు. ఇవాళ విజయవాడ ప్రజలు చంద్రబాబు నాయుడు చేసిన వరద సహాయం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు. చంద్రబాబును గెలిపించుకోవడం వలన వరద విపత్తు నుంచి త్వరగా బయటపడ్డామని 98% విజయవాడ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పేటీఎం బ్యాచ్కి ప్రతిపక్ష హోదా లేకుండా చేసినా కూడా ఇంకా అబద్ధాలు చెప్పడం మానలేదని దుయ్యబట్టారు. పేటీఎం బ్యాచ్ ఒక్క నిజం కూడా చెప్పదని, పేటీఎం బ్యాచ్ వరద గురించి మాట్లాడే మాటలను చూసి విజయవాడ ప్రజలు అసహించుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, కానీ ప్రజలు ఎవరూ నమ్మరని అన్నారు. పేటీఎం బ్యాచ్ చేసే పనులకు ఒక్క సీటు కూడా రాదని అన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయం గురించి ధర్నా చేయడం జరిగింది విజయవాడ నగరంలో. ఈ పేటీఎం బ్యాచ్ కుంభకర్ణుడిగా నిద్రపోయి వరద ప్రాయం సమయంలో ఒక్క నాయకుడు కూడా ఇక్కడ కనపడలేదు. 73 సంవత్సరాల వయసులో వరద ప్రాంతంలో ఉన్న ప్రతి వరద వీధికి వెళ్ళి ప్రజలను ఓదార్చి, ప్రజలకు ధైర్యం చెప్పి, ప్రజలకు సహాయం అందే విధంగా వారు ఎంతో కృషి చేశారు. ఇవాళ విజయవాడ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు చేసిన వరద సహాయం గురించే గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం వల్ల మనం వరద విపత్తు నుంచి త్వరగా బయటపడ్డామని వాళ్ళ విజయవాడ ప్రజలందరూ 98% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక పేటీఎం బ్యాచ్ ఎవరైతే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారో వాళ్ళు ఓ జగన్ రెడ్డి, ఒక పులివెందుల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇవాళ అన్నీ ఏ రోజు కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కానీ ప్రభుత్వం ప్రతిపక్షంలో పంపించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినా కూడా వీళ్ళెవ్వరూ కూడా ఇంకా ప్రజలకు అబద్ధం చెప్పడం అనేది మానరు. ఎందుకంటే వీళ్ళకు ఒక శాపం ఉంది, వాళ్ళకు భయం. ఎందుకంటే నిజం చెప్తే వాళ్ళు తల పగిలిపోద్దనే ఒక శాపం ఉందని జనాలు అందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా ఒక్క నిజం కూడా వీళ్ళ పేటీఎం బ్యాచ్ నుంచి రాదు. అంతకుముందు 2014 నుంచి 19 వరకు కూడా ప్రజలను ఎన్నో మోసాలు, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారు. 19 నుంచి అధికారంలోకి వచ్చినా కూడా ఎన్నో మోసాలు చేశారు. ఇవాళ చూస్తే ఇది ఒక పెద్ద డ్రామా కంపెనీ. ఈ డ్రామా కంపెనీలో నిరంతరం డ్రామాలు జరుగుతూనే ఉంటాయి. అన్నీ కూడా అబద్ధాలే. మీరు చూస్తే లడ్డూ వ్యవహారం కాడి నుంచి ప్రతి వ్యవహారాలను వీళ్ళు వేదిని కూడా నిజం చెప్పరు. చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో యూనిక్స్ సన్ రైజ్ కాలగార నాగబాబు మెమోరియల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 కార్యక్రమానికి రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి బ్యాడ్మింటన్ ఆటల పోటీలను వీక్షించారు. అండర్ 16, 17లో గెలుపొందిన క్రీడాకారులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు పతకాలు, సర్టిఫికేట్లను అందజేశారు. అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడుని ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో అలాగే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని ఇంద్రకీలాద్రి అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దుర్గాదేవి అలంకారంలో దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఆ జగన్మాత కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలాగా చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని అమ్మవారిని కోరడం జరిగింది. అదే సందర్భంగా ఈ ఉత్సవాల సందర్భంగా, నవరాత్రుల సందర్భంగా రాష్ట్రం నలుమూల నుండి, పక్క రాష్ట్రాల నుండి కూడా వస్తున్న లక్షల మంది భక్తులకి ఈ సందర్భంగా సౌకర్యాలు కల్పించి ఎటువంటి అసౌకర్యం లేకుండా అమ్మవారి దర్శనంగా చేసుకునే సౌభాగ్యం కలిగించినందుకు
ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈఓ గారికి, ఇతర సిబ్బందికి, ఆలయ సిబ్బందికి కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఇవాళ దేవాదాయ శాఖ మంత్రులు గారితో కలిసి వేద పఠనంలో పాలు పంచుకోవడం, ఈ రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వేద పండితులు వందల సంఖ్యలో వచ్చి ఇవాళ వేద పఠన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలగడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. సరైన ఉచ్చారణతో, సరైన పదప్రయోగంతో ఇవాళ వేద పండితులు చేసిన వేద పఠనం నిజంగా నాలో ఒక భావోద్వేగాన్ని నింపింది. ఇటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నందుకు నేను ఆలయ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ మన ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాల్ని, మహోన్నతమైన వారసత్వ సంపదని ఆచరిస్తూనే ఈ విజ్ఞానాన్ని భావి తరాలకు కూడా అందిస్తున్న వేద పండితుల్ని ఈ సందర్భంగా గౌరవించుకునే అవకాశం కూడా కలగడం. ఏపీ సీఎన్ఎఫ్ పేరుతో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆదర్శనీయమని నీతి ఆయోగ్ గౌరవ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ చంద్ర ప్రశంసించారు. 365 రోజుల గ్రీన్ కవర్, ఆదాయ ఉత్పత్తి, కార్మిక అవసరాలు, దిగుబడి వంటి క్లిష్టమైన అంశాలను వివరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను బలోపేతం చేయడానికి జీవామృతం, ఘన జీవామృతం వంటి జీవ ఉద్దీపనలపై మరింత పరిశోధన చేయవలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా ఏపీ సీఎన్ఎఫ్ పేరుతో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆదర్శనీయమని, ప్రత్యేకించి చిన్న సన్నకారు రైతుల జీవనోపాధిని మార్చడానికి ఆర్వైఎస్ఎస్ చేస్తున్న కృషిని, సామర్థ్యాన్ని నీతి ఆయోగ్ గౌరవ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ చంద్ ప్రశంసించారు. రాబోయే 2 రోజుల్లో క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమ విజయాన్ని గమనించడం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై సంపూర్ణ అవగాహన కోసం నీతి ఆయోగ్ గౌరవ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ చంద్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో కూడిన బృందం నిన్న ఏలూరు, కృష్ణా జిల్లాలో పర్యటించింది. తొలుత కృష్ణా జిల్లాలోని ఒంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్ శిక్షణా భవనంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్ బృందం సభ్యులకు ఏపీ సీఎన్ఎఫ్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ ప్రకృతి వ్యవసాయ ఆవశ్యకత, సార్వత్రిక సూత్రాలు, అమలు తీరు, లక్ష్యాలు, మోడల్స్ తదితర అంశాలను తెలియజేశారు. ఈ సందర్భంగా టి విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2016వ సంవత్సరంలో 40,000 మంది రైతులతో మొదలైన ప్రకృతి వ్యవసాయం ఇప్పటికీ 10 లక్షల మంది రైతులకు చేరుకుందని, ప్రభుత్వాలతో పాటు అజీం ప్రేమ్జీ, కో ఇంపాక్ట్, KFW తదితర సంస్థల మద్దతుతో కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నట్లు చెప్పారు. 2018వ సంవత్సరంలో 11 మందితో మొదలైన PMDS ప్రస్తుతం 1000 ఎకరాలకు విస్తరించిందని అన్నారు. ఏ గ్రేడ్ ATM మోడల్స్ ద్వారా అంతర పంటలను ప్రోత్సహిస్తూ ప్రకృతి వ్యవసాయంలో రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న స్వామివార్ల నగరోత్సవ కార్యక్రమం వైభవోపేతంగా సాగుతోంది. విద్యుత్ కాంతుల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న పల్లకిపై ఆది దంపతులు ఊరేగింపుగా వెళ్లారు. ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలలో నగరోత్సవ కార్యక్రమం వైభవపేతంగా కొనసాగుతోంది. నిన్న సాయంత్రం జరిగిన నగరోత్సవంలో విద్యుత్ దీప కాంతుల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న పల్లకీపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట బృందాల మధ్య ఆది దంపతులు ముందుకు సాగారు. సుమారు 2 గంటల పాటు సాగిన నగరోత్సవం తిరుమలలో స్వామివారికి జరిగే వాహన సేవను తలపిస్తోంది. దీంతో అమ్మవారి భక్తులు నగరోత్సవంలో పాల్గొనేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. మల్లేశ్వర ఆలయం నుంచి ప్రారంభమయ్యే నగరోత్సవం కనకదుర్గా నగర్, రథం సెంటర్, వినాయకుడి గుడి, దుర్గా ఘాట్, దేవస్థాన ఘాట్ మీదుగా ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. నగరోత్సవంలో భాగంగా మహాగోపురం వద్ద భక్త బృందాలు ప్రదర్శించిన కోలాట ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. డప్పు వాయిద్యాలకు అనుగుణంగా మహిళలు కోలాటాలు ఆడిన తీరు భక్తులను ఆకట్టుకుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేదవాడికి పక్కా గృహం నిర్మించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు తెలిపారు. పేద ప్రజలకు అన్ని సౌకర్యాలతో గృహాలు నిర్మించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా గృహాల నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు.
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా నియమితులైన తాతయ్య బాబు విజయవాడలోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, వంగలపూడి అనిత, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, పలువురు అధికారులు చైర్మన్ను కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి చైర్మన్ తాతయ్య బాబును అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనీస సౌకర్యాలు లేకుండా గృహ నిర్మాణాలు చేపట్టారని, రహదారులు, విద్యుత్తు, మంచినీరు తదితర సౌకర్యాలతో పేదవాళ్లు సౌకర్యవంతంగా జీవించే విధంగా కూటమి ప్రభుత్వం గృహాలు నిర్మిస్తుందని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన అనుభవంతో పేదలకు మంచి జరిగే విధంగా అనేక పథకాలు అమలు చేస్తారని, ఇప్పటికే పలు పథకాలు అమలుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. గత ప్రభుత్వంలో భ్రష్టు పట్టిన వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టి రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని తాతయ్య బాబు పేర్కొన్నారు. పేద ప్రజలకి ఇళ్ల నిర్మాణంలో కానీ, పేద ప్రజలకు చేసినటువంటి సంక్షేమంలో కార్యక్రమాలు కానీ నా వంతుగా నేను కృషి చేసి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటట్లుగా మా పెద్దల ఆశీస్సులతో అలాగారు మంత్రి గారు కొల్లి వారసారి గారు, మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, మా సీఎం రమేష్ గారు, మా శాసనసభ్యులు రాజు గారు అందరూ కూడా వచ్చి ఉన్నారు. మరి అందరూ కూడా మన మాడుగుల ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనామూర్తి గారు అందరూ కూడా పెద్దలందరూ ఆశీర్వదించారు. అదేవిధంగా మా తోటి చైర్మన్స్, మా అధ్యక్షులు కూడా అందరూ ఇచ్చేసిన సందర్భాలు అందరూ కూడా ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైనా నాకు ఇచ్చినటువంటి బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఆయన నమ్మకాన్ని మాత్రం ఇది లేకుండా తప్పకుండా నేనైతే ఖచ్చితంగా పేద ప్రజలకి ఈ గృహ నిర్మాణాల విషయంలో న్యాయం చేసేటట్లుగా నేను కూడా ఒక పేదవాడికి పని చేయడానికి ఆ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. బోగస్ సర్టిఫికేట్లను అరికట్టే బాధ్యత పూర్తిగా క్రీడా సంఘాలపైనే ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. క్రీడా ప్రాధికార సంస్థ, క్రీడా సంఘాలు ఒకే కుటుంబ సభ్యులు కాబట్టి క్రీడా రంగాన్ని ప్రగతి పదంలో నడపడానికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం 44 రోజుల్లోనే 120 కోట్లు ఖర్చు చేసి క్రీడా రంగాన్ని అబాసుపాలు చేసిందని ఎద్దేవా చేశారు. విద్యాశాఖ అనుబంధంగా క్రీడలు అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో క్రీడా రంగానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం పనిచేయనుందని మంత్రి తెలిపారు. క్రీడా రంగాన్ని నవీకరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో క్రీడా సంఘాలతో చాలా కాలం తర్వాత రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపిల్లి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన క్రీడా సంఘాలతో రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ భేటీ అయింది. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవినాయుడు, ఎండి గిరీష్, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇకపై ప్రతి 6 నెలలకు ఒకసారి క్రీడాంశగా ప్రతినిధులతో సమావేశం ఉంటుందని, క్రీడా సంఘాలు అందించే సహకారం పట్ల మంత్రి క్రీడా సంఘ ప్రతినిధులను అభినందించారు. 175 నియోజకవర్గాల్లో గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు క్రీడా రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. క్రీడా రంగానికి కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, క్రీడా సంఘాలకు ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో చిరు వ్యాపారం చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న 2 చిరు వ్యాపారులకి గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తోపుడు బండ్లను అందజేశారు. 54వ డివిజన్ వించిపేటలో నివసించే ఎం తిరుపతమ్మ, 51వ డివిజన్ శ్రీనివాస మహల్ సెంటర్కి చెందిన మావూరి వెంకట్రావులకు కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు ఈ తోపుడు బండ్లను ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు సోలంకి రాజు సహకారంతో ఎంపీ కేశినేని శివనాథ్ లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు, పేదవారికి సహాయం చేయడంలో టీడీపీ ముందుంటుందన్నారు. తోపుడు బండ్లు అందుకున్న ఆ 2 ఎంపీ కేశినేని శివనాథ్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోగంటి రామారావు, గన్నె నారాయణ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ ఎరుబోతు రమణ, ఎర్నేని వేదవ్యాస్, మాదిగాని గురునాథం తదితరులు పాల్గొన్నారు.